మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంది. డాక్టర్ వద్దకు వెళ్ళే ముందు మనం మన ప్రకృతి దగ్గరకు వెళ్ళడం నేర్చుకుంటే మన జీవితమే మారిపోతుంది. ఈరోజు మనం తెలుసుకోబోయేది శరీరానికి అమృతం లాంటి గోధుమ గడ్డి గురించి. గోధుమలు పంటగా పెరిగే ముందు వచ్చే చిన్న పచ్చి మొక్కనే గోధుమ గడ్డి అంటారు. ఇది చిన్నగా కనిపించినా దీనిలో ఉండే పోషకాలు మాత్రం అంతా ఇంత కాదు, ఔషధాల కంటే ఎక్కువ. విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ అన్నీ ఒకే గ్లాసులో దొరికే ప్రకృతి జ్యూస్ ఇది. గోధుమ గడ్డిని మట్టిలో ఎలా పెంచాలో చూద్దాం. ముందుగా నాణ్యమైన గోధుమలను తీసుకోవాలి. ఒకసారి శుభ్రంగా కడగాలి. ఇప్పుడు 12 గంటలు నీళ్ళలో నానబెట్టాలి. తర్వాత నీళ్లు వంపి గుడ్డలో కట్టి మరో 12 గంటలు ఉంచాలి. అప్పుడు గోధుమలు మొలకలు వస్తాయి. ఆ మొలకలను మట్టిలో వేసి పైన కొంచెం మట్టి కప్పాలి. రోజుకు ఒకసారి నీళ్లు పోస్తే సరిపోతుంది. సరిగ్గా 8 రోజుల్లో మన గోధుమ గడ్డి కోసుకునే అంత పెరుగుతుంది. గడ్డి 8 నుంచి 6 అంగుళాల వరకు పెరిగినప్పుడు రూట్స్ దగ్గర కాకుండా పై భాగం మాత్రమే కట్ చేయాలి. అప్పుడు అదే మొక్క నుండి మళ్ళీ గడ్డి వస్తుంది. గోధుమ గడ్డి జ్యూస్ తయారీ విధానం తెలుసుకుందాం. కట్ చేసిన గడ్డిని శుభ్రంగా కడగాలి. మిక్సీలో వేసి కొద్దిగా నీళ్లు పోయాలి. వడకట్టి తీసుకుంటే మన ఆరోగ్యానికి అమృతం లాంటి జ్యూస్ సిద్ధం. రోజు గోధుమ గడ్డి జ్యూస్ తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏందో తెలుసుకుందాం. రక్తాన్ని శుద్ధి చేస్తుంది, హిమోగ్లోబిన్ పెరుగుతుంది, ఇమ్యూనిటీ పెరుగుతుంది, జీర్ణశక్తి మెరుగుపడుతుంది, గ్యాస్ అసిడిటీ తగ్గుతుంది, లివర్ డీటాక్స్ చేస్తుంది, షుగర్ బీపీ నియంత్రణకు సహాయం చేస్తుంది, చర్మం కాంతివంతంగా మారుతుంది, జుట్టు రాలడం తగ్గుతుంది. మొదటిసారి తాగే వాళ్ళు 30 mlతో మొదలు పెట్టడం మంచిది. శరీరం అలవాటు పడిన తర్వాత 50 నుండి 100 ml వరకు తీసుకోవచ్చు. ఖాళీ కడుపుతో ఉదయం తాగితే మంచి ఫలితం వస్తుంది. గర్భిణీలు, చిన్నపిల్లలు, తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రం డాక్టర్ సలహా మేరకు తీసుకోవాలి. ఔషధాల కన్నా ప్రకృతి ఇచ్చిన ఈ గోధుమ గడ్డి జ్యూస్ని నమ్మండి. మీ ఆరోగ్యానికి మీరు ఇచ్చే బెస్ట్ గిఫ్ట్ ఈ గోధుమ గడ్డి జ్యూస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఆరోగ్యం గురించి ఆలోచించే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని రైతు ఆరోగ్య వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.